నమస్కారం. ఈరోజు తిరుపతిలోని ఈశానేశ్వర శివాలయంలో ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది గుడి, చాలా బాగా కట్టారు. నేను ఇప్పటివరకు నవగ్రహాల్లో ఇలా లింగ రూపంలో చూడలేదు. చాలా బాగుంది. అండ్ అలాగే ఈశాన్యం అంటేనే చాలా పవర్ఫుల్ ప్లేస్. అలాంటిది తిరుపతిలో ఈ గుడి కట్టారు అంటే అందరికీ కూడా అభినందనలు తెలియజెప్తున్నాను. అలాగే ఇక్కడ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. రుద్రాక్షం కానీ, ఏకబిల్వ మొక్కలు కానీ చాలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా ఒకవేళ వీలు కుదిరినట్టయితే తప్పకుండా వచ్చి సందర్శించుకోవాలి. అలాగే ఈ గుడి దాత ఎవరైతే ఉన్నారో ఆవిడకి 103 సంవత్సరాలు, ఇంకా హాయిగా హెల్తీగా ఉన్నారు. ఈ గుడి కట్టిన వారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అన్ని ఇక్కడ చూస్తే మొత్తం ఉన్నాయి మేడం. ఈ పక్క ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క తత్వం మేడం. చెప్పుకోవాలి ఇటువంటి అన్ని ఇక్కడ చూస్తే మొత్తం ఉన్నాయి మేడం. ఈ పక్క నేర్చిన తర్వాత ఈ పిల్లలందరూ విశ్వామని తీసుకురావడానికి అంటే గురువు గారు ఇచ్చేవారు. ఒక్కొక్కసారి ఆ గురువులు ఐశ్వర్యవంతులై ఉండేవారు. ఒక్కొక్క గురువు ఈ చేత్తో పుట్టుకుని మళ్ళీ ఈ చేత్తో ఎప్పుడు వాళ్ళంతే శిష్యులు అలా బోధ చేస్తూ తరించిపోతూ ఉండేవారు.